ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ కుకింగ్ విత్ సృజనాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా రెసిపీని ఫాలో అవ్వండి. సింపుల్ గా చేసి చూపిస్తా, రండి స్టార్ట్ చేద్దాం. ఈ దొండకాయలు సైడ్స్ కట్ చేసేయాలా, తర్వాత మిడిల్ కట్ చేసి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేస్తే కొంచెం తొందర ఫ్రై అవుతుంది, ఎక్కువ టైం పట్టదు అన్నమాట. చూడండి, ఇన్ని ముక్కలైనాయి దొండకాయలు నాకు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తా. ఫస్ట్ కొంచెం ఆయిల్ ని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అని పాప బంద్ చేస్తారు ఫోన్. ఆయిల్ వేడైంది కదా, కొన్ని ఆవాలు జీలకర్ర వేసి మంచిగా ఫ్రై కానివ్వాలా. కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నా. నేను అన్ని తాలింపులలో వేస్తా, టేస్ట్ బాగుంటది, ఫ్లేవర్ కూడా బాగుంటది. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నీ ఈ ఆయిల్ వేసేసిన, వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలంటే. కరివేపాకు, ఈ వేడికి కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది, టెన్షన్ ఏం లేదు. తర్వాత కొంచెం దంచిన వెల్లుల్లి, కొంచెం పసుపు వేసుకోవాలా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం, తొందర ఫ్రై అవుతుంది. అప్పుడప్పుడు కలుపుకోవాలా, లేకపోతే కిందికి మాడిపోతుంది, పైన ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఇది ఫ్రై అయిపోయింది. ఒక 10 నిమిషాలు పట్టింది ఇది ఫ్రై కావడానికి నాకు. ఇప్పుడు దీంట్లో ఒక సగం స్పూన్ ఉప్పు, సగం స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ పల్లీల పొడి. మేమైతే పల్లీల పొడే వాడతాం ఇటు సైడు, నువ్వుల పొడి ఎక్కువ వాడరు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా కూరకు పట్టుకునేటట్టు ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకొని ఫ్రై కానివ్వండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసుకుంటే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదిగోండి.